నెల్లూరు అంబేద్కర్ భవనం నందు కీర్తిశేషులు దువ్వూరు పరమానందయ్య గారి ద్వితీయ వర్ధంతి సభ కార్యనిర్వాహకులు ఉడుమల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ద్వితీయ వర్ధంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులు డిడి శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జర్నీ రమణయ్య, మనోజ్ కుమార్, చిట్టి వెంకటరమణ, పందింటి సుబ్బయ్య, కె పోలయ్య తదితరులు పాల్గొని ఘనంగా ద్వితీయ వర్ధంతి సభ మరియు నివాళులర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు. పరందామయ్య గారి ఆశయాలలో జోహార్ దువ్వూరు పరందామయ్య. ఈరోజు పెద్దలు ఉడుమల సుబ్బారావు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఆయన వర్ధంతిని ఈరోజు రెండో వర్ధంతిని చేయటం చాలా సంతోషకరంగా ఉంది. ఎందువల్లంటే పరందామన్న, నేను ఉడుమల సుబ్బారావు అన్న గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము ముగ్గురం కలిసి తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మేము ముగ్గురం కలిసి వీళ్ళతో ఎక్కువ, నేను చిన్నోడైనా కానీ వీళ్ళతో ఎక్కువ సంబంధాలు ఉండి, పరందామన్న కానీ అయితే ఎప్పుడు మాతోనే ఉండి, మాతో ఉదయం దాకా నైట్ 9 దాకా మాతోనే ఉండి అన్ని కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి దువ్వూరు పరందామయ్య గారు, ఉడుమల సుబ్బారావు గారు. ఎందువల్లంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాబు జగజ్జీవనరావు గారి జయంతి జరుగుతున్నాయంటే నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా దువ్వూరు పరందామయ్య గారు, ఉడుమల సుబ్బారావు గారు, బద్దిపూడి సంజయ్ గారు వాళ్ళందరూ కూడా ఈ జగజ్జీవనరావు పేరు చెప్పడానికి భయపడే రోజుల్లో జగజ్జీవనరావు పట్టణాన్ని ఎత్తున పెట్టుకొని టంకు రోడ్డు, గాంధీ బొమ్మల్లో తిరిగిన రోజుల్లో చాలా ఉన్నాయి. ఎందువల్లంటే బాబు జగజ్జీవనరావు జయంతి చేయాలంటే ఒక భయం పడే రోజులు అది. ఆ రోజుల్లో మాదిగలు అని చెప్పుకునే దానికి కూడా చాలా భయపడే రోజుల్లో ఆ రోజులు మేము మాదిగోళ్ళమే బాబు జగజ్జీవనరావు జయంతి చేయాలనే విధంగా ఆ రోజుల్లో పోరాటం చేసిన పెద్దలు. అందువల్ల మన సార్ చెప్పినట్లు ఆ ఎస్సీ వర్గీకరణ ఫలాల్ని చూడకుండానే దువ్వూరు పరందామయ్య గారు వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. అందువలన పరందామన్న గారికి, ఆయనకి మనశ్శాంతిగా ఉండాలని ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. ఎందువల్లంటే ఈరోజు ఈ సాంప్రదాయం పాటిస్తే రేపు ఫ్యూచర్లో కూడా ఏ నాయకుడికి కూడా అది జరిగితే దాన్ని ఫాలో అయ్యేదానికి మనందరం కూడా కంకణం కట్టుకునేదానికి బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాం. అందువలన ఈరోజు సుబ్బారావు గారు ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఆయనకి పరందామన్నకి మనస్ఫూర్తిగా ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈనాడు ఈ అంబేద్కర్ భవన్లో దువ్వూరు పరందామయ్య గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన 50 మంది నాయకులకు, అలాగే ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి జర్నీ రమణయ్య గారికి, పందిరి సుబ్బయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఉడుమల సుబ్బారావు గారికి, విచ్చేసిన ఆహుతులందరికీ కూడా నమస్కారం. ఇదొక మంచి సాంప్రదాయం. మనము ఎవరికో వారి వర్ధంతికి వెళ్ళి వారికి జై కొట్టి వారి యొక్క పొగడ్తలను నెత్తి మీదకి ఎక్కించుకొని మనల్ని మనం విస్మరించుకుంటున్న ఈ సందర్భంలో మరి ఉడుమల సుబ్బారావు గారు ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం నిజంగా కొనసాగించాలా అన్న ఆయన దృక్పథం చాలా గొప్పది. నిజంగా పరందామయ్య గారు
నేను ఆయన చూస్తున్నాను, నాకు ఆయన పరిచయం లేకపోవచ్చు. నేను ఎస్సీ కార్పొరేషన్ పనిచేసిన రోజుల్లో కుడుముల సుబ్బారావు వారిని కూడా నేను చూస్తున్నాను. వారితో నాకు అంత ఎక్కువగా పరిచయం అప్పటి రోజుల్లో నాకు కలగకపోవడం నా దురదృష్టకరం. కానీ వారు ఈ యొక్క అరుంధతీయ ఉద్యోగ సంక్షేమ సంఘానికి వారు ఎనలేని కృషి చేశారు. అలాగే ఈ తదుపరి ఎంఆర్పిఎస్గా రూపుదిద్దుకున్న తర్వాత కూడా వారు ఈరోజు అన్ని ఫలాలు మన చేరువుకు వచ్చే తరుణంలో నిజంగా వారు లేకపోవడం మనం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. కానీ మనం ఈరోజు సాధించుకుంటున్న ఈ యొక్క మన వర్గీకరణ ఫలాలు మనకు అందబోతున్న తరుణంలో ఇదే వారికి మనం ఇచ్చే ఘన నివాళులని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మౌనంగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. జోహార్ శ్రీ దువ్వూరు పరంధామయ్య గారు. ఇది కంటిన్యూ చేయాలని ఈ యొక్క పరిస్థితిని మన నాయకులు పోతే మన వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఎవరైతే డబ్బున్నటువంటి వాడు ఉన్నారో వాడి గురించి పట్టించుకుంటున్నారు, వాడి గురించి వర్తనలు చేస్తున్నారు. ఈ రోజు కావాలని వాటలే నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి మనం అందరం కూడా. ఎందుకంటే డబ్బున్నోళ్ళకే కాదు, ఎస్సీలకు కూడా ఎవరైనా ఒక లీడర్ చనిపోతే అతనికి వర్ధంతి సభ పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ నేను సంక్షేమ సంఘం అని చెప్పేసి రిజిస్టర్ చేయడం జరిగింది 91లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన బ్రతుకున్నంత వరకు కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ దేశం ఇప్పుడు కాదు, మేము మొట్టమొదటి నుంచి కూడా చేసి కలిసి నివాళులు అర్పించాలా అన్నట్టు దానికి నేను సిద్ధపడి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాటిగా చాలా అగ్రెసివ్ లీడర్షిప్. ఎలా అంటే ఏదైనా ఒక కార్యాలు చేయాలి, ఒకరికి హెల్ప్ చేయాలి అంటే